చీకటిలో సినిమా చూశాను. ఇది డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు విజువల్స్ బీజిఎం చూసి ఇదేదో కొంచెం అథెంటిక్ సైకో థ్రిల్లర్ మూవీ లాగా అనిపించింది. గ్యారంటీ చూడాలని ఈ డేట్ ను కూడా మార్క్ చేసుకొని పెట్టుకున్నా. చూసిన తర్వాత అథెంటిసిటీ దేవుడెరుగు. సైకో థ్రిల్లర్ మూవీ లాగా కాదు కదా, కనీసము మినిమము థ్రిల్లర్ లాగా కూడా లేదు. సైకో థ్రిల్లర్ మూవీ లాగానే స్టార్ట్ అవుతుంది. ఎండుకు వచ్చేసరికి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇక స్టోరీ విషయానికి వస్తే 1999 నుండి ఇప్పటి వరకు ఒక సైకో కిల్లరు సిరీస్ ఆఫ్ మర్డర్లు చేస్తుంటాడు, ముఖ్యంగా అమ్మాయిలు. ఈ 25 yearsలో పోలీసులు మనవాన్ని పట్టుకోలేరు. ఇలాంటి టైంలో సంధ్య అనే పాడ్కాస్టర్ ఒక అమ్మాయి ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఫైనల్ గా ఈ కేసును క్రాక్ చేసిందా లేదా అన్నదే స్టోరీ. ఇదేం కొత్త స్టోరీ అయితే ఏం కాదు, సేమ్ రెగ్యులర్ టెంప్లెటే. ఇలాంటి మూవీస్లో స్టోరీ కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే సైడ్ మ్యాజిక్ చేస్తారు, చెయ్యాలి కూడా. ఈ సినిమాకి వచ్చేసరికి ప్లే మరీ బ్యాడ్ అంటే బ్యాడ్గా ఉంది. అలాగే ఎనీ సైకో థ్రిల్లర్ మూవీస్లో 2 things బాగా వర్కౌట్ కావాలి. సైకో కిల్లర్ అనేవాడు ఎవరినైనా చంపడానికి ముందు వాడి ప్రిపరేషన్ ఎలా ఉంది, దాన్ని ఎలా బిల్డ్ చేస్తున్నాం, మనకి ఎంత ఇంటెన్సిఫైగా చూపిస్తున్నాం, దాని తర్వాత వాడు మర్డర్ చేసేది అది ఎంత క్రియేటివ్గా ఉండొచ్చు, లేదంటే చాలా భయంకరంగానే ఉండొచ్చు. సో దాని తర్వాత ఆ ఇంపాక్ట్ జనాల మీద అంటే సొసైటీ మీద ఎలా ఉంది, ఇది ఒకటైతే. రెండోది పోలీస్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉండాలి అంటే, ఏదైనా ఒక మర్డర్ జరిగినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుండాలి. ఎంత జరిగినా కూడా ఎటువంటి క్లూ దొరకదు. ఇలాంటి టైంలో పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి. డే నైట్ కష్టపడి ఎక్కడో ఒక చిన్న క్లూ పట్టుకున్నారు, ఇక్కడ నుంచి దాన్ని డిగ్ చేసుకుంటూ వెళ్తుంటే సో ఆల్మోస్ట్ వీళ్ళు ఇంకా రీచ్ అవుతున్నారు టార్గెట్ అనే టైంలో అక్కడ ఒక డెడ్ ఎండ్. సో దీని తర్వాత వచ్చే ఫస్ట్రేషన్స్, ఇలాంటివి ఒక 2-3 డెడ్ ఎండ్లు, ఇలా క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా. సో అలాంటిది ఇక్కడ ఏం లేదు. సో ఇంత కాకపోయినా అట్లీస్ట్ కనీసము థ్రిల్లర్లో ఉండాల్సిన సెటప్స్, పే ఆఫ్స్, ట్విస్ట్, టర్న్స్, రివీల్స్, బిగ్ రివీల్స్, బ్యాంగర్లు, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇవన్నీ ఏం లేవు. ఫ్లాట్ అంటే ఫ్లాట్. ఇంకా ఇందులో పాజిటివ్స్, పాడ్కాస్ట్ సెటప్, తర్వాత ఏదైతే సంధ్య క్యారెక్టర్ ఉందో ఈ అమ్మాయి, సో ఎవరికైతే తను హెల్ప్ చేస్తున్నాను అనుకుంటుందో తనకు తెలియకుండానే వాళ్ళకు బ్యాడ్ జరుగుతుంది దీనివల్ల అని తెలిసినప్పుడు ఒక కన్ఫెషన్ సీన్ ఉంది. ఇదొక్కటే అంతో ఇంతో కొంచెం ఎమోషనల్గా వర్కౌట్ అయింది. ఇంకా నెగిటివ్స్, ఫస్ట్ సైకో కిల్లర్. ఈ క్యారెక్టర్ నాకేం అర్థమే కాలేదు. యూజువల్లీ సైకో కిల్లర్లు అంటే ఏంటి, సిరీస్ ఆఫ్ మర్డర్లు చేస్తారు, ఫైనల్గా ఎక్కడో దొరుకుతారు, దొరకపోతే అది వేరే విషయం, దొరుకుతారు, దొరికిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో కొందరికి మోటివ్ ఉంటుంది, కొందరికి మోటివ్ ఉండదు. ఈ సినిమాలో సైకో కిల్లర్కు మోటివ్ ఉంది. సో ఈ మోటివ్ ఏంట్రా అని రివీల్ చేస్తే ఆ మోటివ్కు వీడు చేసే మర్డర్లకు ఏ మాత్రం సంబంధం ఉండదు, అంత నాన్ సింక్లోనే ఉంటుంది. వాడేమో ఒకటి చెప్తుంటాడు, మర్డర్లు ఏమో ఇంకో రీజన్తో చేస్తుంటాడు. ఒకసారేమో గజ్జల కోసం అంటాడు, ఇంకోసారేమో ఛాలెంజ్ చేసిందని ఒకరిని చంపుతాడు. కన్సిస్టెన్సీ ఉండదు అసలు. సో నెక్స్ట్ ఈ సైకో కిల్లరు తన కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన సంధ్యాన్ని కావచ్చు, పోలీసు వాళ్ళకి కావచ్చు కాల్ చేస్తాడు. కాల్ చేసి ఛాలెంజ్ ఇస్తుంటాడు. ఇక్కడ కూడా మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అరే వీడు ఏ టైపు సైకోరా, పోలీసు వాళ్ళకు ఛాలెంజ్ ఇస్తున్నాడు అంటే ఏంటి, వాడు పాపులారిటీ కోసమో, లేకపోతే వాడి అప్పర్ హ్యాండ్ ప్రూవ్ చేసుకోవడానికో, లేకపోతే నిజంగానే వాళ్ళకు అరే మీరెంతరా పిల్లబచ్చాలని చెప్పడం కోసమో, ఇలాంటివి ఏదో వాడి బ్రెయిన్లో ఉంటుంది, దీనివల్లనే దొరుకుతుంది, ఇదంతా సెకండరీ. బట్ దీంట్లో అట్లే ఉండదు, ఊరికే ఛాలెంజ్ చేస్తాడు. ఎందుకు చేసినారా, వీడి మోటివ్కు వీడు ఛాలెంజ్ చేసేదానికి ఎక్కడ కానీ పొంతనే ఉండదు. ఇది నాన్ సింకే. నెక్స్ట్ పోలీసులు, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా మొత్తము ఎంత సిల్లీగా ఉంటుందంటే, ఆ సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వీళ్ళు అనేది మనకు ఎక్కడే కానీ అనిపించదు. ఓపెనింగ్ ఏంటి, భయంకరంగా 2 మర్డర్లు జరుగుతాయి. చూసిన తర్వాత పోలీసు వాళ్ళు అనేవాళ్ళు ఎంత సీరియస్గా కేసును ఇన్వెస్టిగేట్ చేస్తారు అంటే, ఫోరెన్సిక్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఆ క్లూస్ టీమ్ కావచ్చు, ఏదో చుట్టుపక్కల ఎంక్వైరీ, ఇదంతా ఒక చిన్న హడావిడి ఏదో ఉంటుంది. వీళ్ళ వల్ల కావడం లేదని ఆ సంధ్య అనే అమ్మాయే ఒక క్లూను పట్టుకొని ఇదో వీడే ఈ మర్డర్లు చేసినదని ఒకరిని ఇది చేస్తారు మనకు. పోనీ వాడిని అరెస్ట్ చేసిన తర్వాత వాడిని ఇన్వెస్టిగేషన్, అరే నువ్వు అక్కడ ఎందుకున్నావు, ఈ మర్డర్కు నీకు ఏంటి సంబంధము. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఏదన్నా ఉంటుంది, అరే అది ఏముండదు, ఏదో వాళ్ళకి కావాల్సిన ఒకటి విషయం చెప్తారు, వెళ్ళిపో నువ్వు అంటారు, ఏంటిది. సో ఈ సీన్ కూడా ఓకే అనుకో. విక్టిమ్స్ ఉంటారు చూడు, వాళ్ళే వచ్చి చెప్పినా కూడా వీళ్ళ రియాక్షన్ ఏముండదు. అంటే ఇప్పుడు విక్టిమ్స్ వచ్చి చెప్పిన అట్లీస్ట్ ఇక్కడ నుంచి అన్నా సరే మీకు వాడెవరు ఎలా ఉంటాడు, వాడి హైట్ ఏంటి, వాడి కళ్ళు ఎలా ఉంటాయి, వాడు ఎలా వచ్చినాడు, వాడు ఏంటి, దానికోసం ఏమైనా డ్రాయింగ్ చేయడమా, గోట, ఈ హడావిడి ఏముండదు. వాడిని కూడా అంతే, విక్టిమ్స్ చెప్పినా కూడా సో మధ్యలోనే దాన్ని వదిలేస్తారు, అది కూడా జంప్ అంతే. మళ్ళీ ఇవన్నీ కూడా వదిలేద్దాం, ఇవన్నీ ఏదో ఇండైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చినాం అనుకున్నాం.
ఎవరైతే ఈ కేసును అంతా డీల్ చేస్తున్నారో ఇతను ఏదో ఇన్వాల్వ్ ఉందని మెయిన్ ఆఫీసర్ని తీసేసి ఇంకో లేడీ ఆఫీసర్ వస్తుంది. ఈమె వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఫైర్ అందుకుంటుందేమో అనుకుంటాం. ఇంకా దాని తర్వాత అసలు ఉండదు. సో ఈమె వచ్చిన తర్వాత ఏంటి, సైకో డైరెక్ట్ ఈమెకే కాల్ చేస్తాడు. కాల్ చేసి ఒక ఛాలెంజ్ ఇస్తే దానికి ఒక గిఫ్ట్ కూడా పంపిస్తున్నా చూడని ఇంత పంపిస్తాడు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచైనా ఏదన్నా పోలీసు వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, అబ్బే అక్కడ కూడా సేమ్. అరే అట్లీస్ట్ వాడు ఒక ఏమంటారు అని ఫోన్ కాల్ ఉంది, వాడు ఏదో గిఫ్ట్ పంపించినాడు, దీని తర్వాత ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, ఆ గిఫ్ట్ ఏంటి, ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ కొన్నాడు, వాడేంటి అంటే ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ ఏమి ఉండదు. పోనీ సైకో కిల్లర్ మనకు రాష్ట్ర రివీల్ అయినాక వీడు ఇంత ఇంటెలిజెంట్ అంటే వాడు కూడా అంతేం ఉండదు, వాడు డంబాస్ లాగా అనిపిస్తాడు. సో ఇదంతా కూడా బాగా అసలు నాకు చాలా సిల్లీగా అనిపించింది. హీరోయిన్ సంధ్య క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఆర్క్ కూడా నాకు ఏం అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి ఒక ఇన్సిడెంట్ వల్ల భయం స్టార్ట్ అయింటుంది అమ్మాయిలో, ఫైనల్కి వచ్చేసరికి ఈ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేసింది క్యారెక్టర్ అనేది ఒక క్యారెక్టర్ ఆర్క్ రాసుకున్నారు. ఫైన్, ఇంతవరకు బాగుంది. సో ఈ భయం అనేది అమ్మాయికి ఎలా క్రియేట్ అయింది, వీళ్ళు ఏదో విజువల్స్ ఒకటి చూపిస్తారు, అదేంటంటే గుంపులో ఉంటే భయమా, ఆ జనాల తొక్కిసలాట అంటే భయమా, లేకపోతే ఎవరైనా టచ్ చేస్తుంటే భయమా, పర్టికులర్గా మేల్ టచ్ చేస్తే భయమా, లేకపోతే థియేటర్లు అంటే భయమా, ఆడిటోరియంలో భయమా, ఇదేదో క్లారిటీ ఇవ్వండి. అదంటే ఏం ఉండదు, విజువల్స్ ఏమో ఏదేస్తుంటారు, 4-5 సార్లు విజువల్స్ చేస్తుంటారు. ఫైనల్గా ఏంటి భయము, ఈ భయంలో నుంచి నేను బయటకు వచ్చిన, ఇది పర్టికులర్గా దీనికి భయపడుతుంది, ఈ ఫోబియాలో నుంచి ఏమో బయటకు వచ్చింది, ఇదంటే ఫైన్ ఉంటుంది. అది కూడా నాకు క్లారిటీ అనిపించలేదు, ఏదో రాసినట్టుంది తప్ప ప్రాపర్గా దాన్ని అయితే చెప్పలేదనే ఫీలింగే కలిగింది నాకు. నెక్స్ట్ చిన్నబాబు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఇది కూడా అంతే, పోలీసు వాళ్ళకు వీడి ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని అక్కడ ఒక చిన్న లీడ్ తెలిసినప్పుడు వీడిని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు పై ఆఫీసర్ ఏమంటారంటే నాకు తెలియకుండా చేస్తే ఆయనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అదే ఇన్ఫ్లుయెన్స్ గోదావరిలో వాడుంటాడు, హైదరాబాద్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. పోనీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అంటే దాన్ని విజువల్గా చెప్పండి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీరు ఏదన్నా పై ఆఫీసర్కు వాడిని అరెస్ట్ చేయడానికి ఏదైనా తీసుకున్నప్పుడు వాడు పొలిటికల్గా ప్రెజర్ పెడుతున్నాడా, లేకపోతే ఇంటి ముందు రౌడీలను పెట్టినాడా, లేకపోతే మిమ్మల్ని బెదిరించినాడా, ఫోన్ కాల్ చేసినాడా, మీ వాళ్ళని ఎత్తుకుపోయినాడా, ఏదో ఒకటి. ఎందుకు భయపడుతున్నారు? పోనీ ఇంత భయపడినారు ఏదైనా చేయకుండా అంటే సింపుల్ వాళ్ళ ఇంటికి పోతారు, వాళ్ళు DNA శాంపుల్ తీసుకొని వస్తారు. వాట్ ఈస్ దిస్ మాస్టర్? ఇంకా సీన్ల గురించి మాట్లాడుకున్నాం, ఇంకా ఓపెనింగ్ సీనే ఉంటుంది. బా ఇలాంటి సీన్లు ఎన్ని సినిమాల్లో చూసినా కూడా ఒక్కసారన్నా క్రాస్ చెక్ చేసుకోరా. బాగా లేట్ నైట్ ఒక అమ్మాయి ఎక్కడో ఒక ప్లేస్లో దిగుతుంది రోడ్డు మీద, ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఎక్కడో ఊరి బయట ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి దాదాపు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అమ్మాయి. సో ఈ గ్యాప్లో సైకో కిల్లర్ వస్తాడు, చంపుతాడు. ఎన్ని సినిమా మాస్టర్ ఇది. నిజంగానే ఆ అమ్మాయి అలా దిగాలన్నప్పుడు దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయి. ఊరికి ఏదో అక్కడ దిగింది అర్ధరాత్రి, అది అసలు మనకు ఏమంటారు లాజికల్గా కొడుతూనే ఉంటుంది. మరి ఎందుకు పదే పదే ఇలాంటి సీన్లే రాస్తారో నాకైతే తెలియదు. అక్కడే నాకు తేడా కొట్టింది, ఏంట్రా అయితే ఏదో తేడాగా ఉంది అని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, సంధ్యా క్యారెక్టరు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో ఇన్వెస్టిగేషన్లో ఒకటి ఫైండ్ అవుట్ చేసింది, చేస్తే పోలీసు వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, ఇదంతా బిలీవ్ చేయలేదు. అప్పుడు ఏమనుకుంటుంది అమ్మాయి, డైరెక్ట్ విక్టిమ్స్ని మీడియా ముందు ప్రజెంట్ చేయాలనుకుంటుంది. ఇదైతే కామెడీ అంటే కామెడీగా ఉంది. 40-50 మెంబర్స్ మీడియా వాళ్ళంతా వచ్చింటారు, మీడియా చైర్మన్ పక్కనే ఉంటాడు, ఈ అమ్మాయి వెయిట్ చేస్తుంటారు. వీళ్ళందరూ అడుగుతుంటారు ఎక్కడ విక్టిమ్స్ అని. అప్పుడు చైర్మన్ అడుగుతాడు, అమ్మ ఒకసారి విక్టిమ్స్ ఎక్కడ ఉన్నారో కనుక్కొని. ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఎవరికి తెలుసా, ఎక్కడో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉన్న వాళ్ళకు కాల్ చేస్తుంది. ఇక్కడ లైవ్ ఆల్రెడీ అందరు లైవ్ కెమెరాలన్నీ పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు తూర్పుగోదావరి నుంచి బయలుదేరతారా? మళ్ళీ సింపుల్గా వచ్చి సార్ వాళ్ళు రాలేదంట అంటారు. ఏంటి వాళ్ళు బయలుదేరుతారా? ఇప్పటికిప్పుడు సరే హైదరాబాద్లో ఉన్నారనే ఇక్కడ నుంచి కాల్ చేసి మీరు రండి అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఎస్కేప్ అయిపోయినారంటే ఒకటి అంత ప్లానింగ్ లేకుండా ఇంత మీడియా ఇది చేస్తున్నారా? పోనీ ఈ సీన్ అన్న కొంచెం ఏదో బాగానే అనుకుంటే దాన్ని అబ్రప్ట్గా కట్ చేస్తారు. నాట్ ఓన్లీ ది సీన్, ఇనీషియల్గా నుంచి అంతే. కొంచెం ఏదో ఇక్కడ ఎమోషనల్గా కొంచెం ఏదో స్టోరీ చెప్తున్నారంటే పక్కని దాన్ని కట్ చేసి ఇంకో ఎమోషన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సంధ్య అనే అమ్మాయిని ఒకడు ఫాలో చేస్తుంటాడు, అంటే ఈ అమ్మాయిని థ్రెట్ చేయడానికైనా ఒకడు ఫాలో చేస్తుంటాడు. ఫైనల్గా ఈ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేసి వాడిని అడిగి ఎందుకు రైతంతా చేస్తున్నావు అంటే, నీ వల్ల మాకు చాలా డ్యామేజ్ జరుగుతుంది, సో నిన్ను భయపడిస్తే నువ్వు ఇక్కడికి వదిలేస్తావని నేను ఇదంతా చేసినాను. మాస్టరు ఏంటిది, స్పేస్ ఎక్కువ ఉంది, సీన్లో ఏదో ఫిలప్ చేయాలని ఫిలప్ చేసినట్టుంది, కానీ దీనికి ఇంత వాడు చేయడం ఎందుకు? డైరెక్ట్ అమ్మాయికి డైరెక్టే చెప్పొచ్చు, మీకు దండం తల్లి, మా జీవితాలను బయట వేయద్దు అని. లేదు, వేరే వాళ్ళతో కొట్టి డైరెక్ట్, అంతేగాని ఇదంతా ఎందుకు? నెక్స్ట్ మాల్ సీన్ ఒకటి ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి అమ్మాయికి కాల్ చేస్తారు, సంధ్యకు కాల్ చేసి నువ్వు మాల్ ఉండేది కిల్లర్కు తెలిసిపోయింది, ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి నువ్వు ఎస్కేప్. అంతమంది మధ్యలో ఉండడం సేఫా, లేకపోతే అమ్మాయి ఒక్కతే ఎస్కేప్ కావడం? చెప్తానే అమ్మాయి కూడా ఫ్యామిలీని అంతా తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. మాల్లోనే కష్టం, ఇంటికి వస్తే ఇంకా ఈజీ కదా.
ఇది కూడా ఏం లాజిక్, ఇది కూడా నాకు అర్థం కాలే. ఇంకా ఆమని సీన్ కూడా ఒకటి ఉంటుంది, ఇది కూడా రివీల్ చేస్తే మొత్తం స్పాయిలర్ అయిపోతుంది కానీ. సో ఇది కూడా ఎంత సిల్లీగా ఉంటుంది అంటే అంత సిల్లీగా ఉంటుంది. ఇదేంటి మళ్ళీ బిగ్ రివీల్. ఇంకా ఫైనల్గా సైకో గురించి సంధ్యకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి డైరెక్ట్ సైకో దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో సైకో అనేవాడు 25 years నుండి టెర్రర్ క్రియేట్ చేస్తున్నాడు, లిటరల్గా అమ్మాయిలను ఊచకోత కోస్తున్నాడు వాడు. ఇలాంటప్పుడు సంధ్య అనే క్యారెక్టర్ ఎలాంటి థింక్ చేయాలి? సో వాని దగ్గరికి పోతున్నావు అంటే ప్రాపర్గా పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఈ అమ్మాయిని బిలీవ్ చేస్తున్నారు, ఈ అమ్మాయిని ఒక టీంలో మెంబర్ కూడా చేసుకుంటారు. అప్పుడు పోలీసు వాళ్ళకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు ఏదో నువ్వు సడన్గా పోవాలనుకున్నావు, సో ఇలాంటప్పుడు అట్లీస్ట్ ఒక వెపన్తోనో ఇంకొకటో తన జాగ్రత్తలు ఏదో ఉండి పోవాలి కదా, ఏం లేకుండా ఊపుకుండా అసలు ఎందుకు పోయింది. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే ఉన్నంతలో అందరూ ఓకే, సీన్స్లలోనే ఆ పంచు లేకపోతే పాపం వాళ్ళైనా ఏం చేస్తారు, వాళ్ళని కూడా ఏం లాభం. నెక్స్ట్ టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్ బాగున్నాయి, 3నైతే మ్యాక్సిమం బాగా క్రియేట్ చేసినారు. బీజిఎం ఇది కూడా బాగుంది. ఈ 2 క్రాఫ్ట్లు ప్రాపర్గా అయితే వర్క్ చేసినాయి, బెస్ట్ అయితే ఇచ్చినారు పాపం వీళ్ళిద్దరు. పూర్ రైటింగ్, పూర్ ఎగ్జిక్యూషన్. ఫైనల్గా సినిమా అయితే నాకు నచ్చలేదు. మామూలుగా ఇలాంటి సైకో థ్రిల్లర్ మూవీస్కు వ్యూవర్షిప్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ కూడా చూడాలనుకుంటే కొంచెం ఆలోచించి చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.